నీళ్లు ప్లాస్టిక్ తో పెట్రోల్ డీజిల్ పొల్యూషన్ కు సైంటిస్టుల సొల్యూషన్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం సర్వసాధారణంగా మారిపోయింది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని తెలిసినా వాడకం తప్పడం లేదు. అయితే వాతావరణ మార్పులు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా పరిగణించిన ఈ ప్లాస్టిక్ భూతం నుంచి బయటపడే మార్గం కోసం అన్వేషణలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్లాస్టిక్ ను కరిగించి వాటితో రోడ్లను వేయడంపై ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నారు. రీసైక్లింగ్ వ్యవస్థ ద్వారా కొంతమేర ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగం చేపట్టారు. ప్లాస్టిక్ నుంచి పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారు. నీళ్లు, ప్లాస్టిక్ కలిపి ఇంధనం తయారీపై సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ప్రయోగం నిర్వహించి విజయవంతమయ్యారు. దాదాపు 97% వరకు ప్లాస్టిక్ వ్యర్థాలను ఇంధనంగా మార్చినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇందులో భాగంగా నీటిని చేర్చి రుథీనియం జియోలైట్ వై అనే కేటలిస్టులతో రియాక్ట్ అయ్యేలా చేశారు. ఈ రియాక్షన్ లో ఆ మిశ్రమంలోని నీళ్లు ప్లాస్టిక్ ను పెట్రోల్, గ్యాసోలిన్, డీజిల్ గా మార్చారు. ప్లాస్టిక్ రుథీనియం మిశ్రమంలో నీటిని చేర్చడంతో కార్బన్ ఎఫిషియన్సీ పెరిగినట్టుగా గుర్తించారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు దోహదపడే పాలియోలిఫిన్ల వల్ల కలిగే సముద్ర కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు. కాలక్రమేణా కాలుష్యం తగ్గి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడి మరింత సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.